ఛానల్కి స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ మైసూర్ పాక్ చేయడం అంత ఈజీ కాదని నా అభిప్రాయం. అంటే ఒక 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తే 4సారి ఈజీ అయిపోతుంది అనుకోండి. కానీ ఫస్ట్ టైం చేసినా సరే స్వీట్ షాప్లోలా పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ వచ్చేలా కొన్ని టిప్స్ ఇప్పుడు నేను చెప్తాను. వీడియోని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే మీకు రెసిపీ ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం క్లియర్గా చూడండి. ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా రెసిపీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దీనికి కొలతలు తీసుకోవడం ఈజీనే, కానీ చేసే ప్రాసెస్లో ఆఖరి స్టెప్ మాత్రం పర్ఫెక్ట్గా చేయాలి. లేదంటే మైసూర్ పాకు మెత్తగా రావడం కానీ లేదా పొడి పొడిగా రాలిపోవడం కానీ మరీ గట్టిగా అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. సో వీడియోని క్లియర్గా ఫాలో అయ్యి స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్ మైసూర్ పాక్ని చేసేయండి. నేను ఇక్కడ 1/2 కిలో శనగపిండికి కొలతలు చెప్తున్నాను. మీకు కప్పు కొలతల్లో కావాలంటే మీరు కొలతకి ఏ కప్పు అయితే తీసుకుంటారో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కొలవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఈ కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను కదా, ఇదే కప్పుతో మిగిలిన పదార్థాలను కూడా కొలుస్తాను. గ్రామ్స్లో చూసారు కదా, 250 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని జల్లెడలో వేసి ఒకసారి జల్లించేసేయండి. అంటే పిండిలో ఉండలు లేకుండా స్మూత్గా ఉండాలన్నమాట. పిండిలో ఏమాత్రం ఉండలున్నా కూడా మైసూర్ పాకు మీకు పర్ఫెక్ట్గా రాదండి. సో ఇలా స్మూత్ గా చల్లించేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మైసూర్ పాక్కి కావాల్సిన పంచదార కొలతను చూద్దాము. ఈ కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, ఇదే కప్పుతో 2 కప్పుల పంచదార తీసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ తక్కువ తినేవారైతే పంచదారని 1.25 కప్పులైనా తీసుకోవచ్చు. వెయిట్ లో చూసారు కదా, 750 గ్రామ్స్ పంచదార తీసుకున్నాను. అంటే 1/2 కిలో శనగపిండికి 750 గ్రాముల పంచదార అనమాట. ఇది కరెక్ట్ కొలతండి. చెప్పాను కదా, స్వీట్ కొంచెం తక్కువ కావాలనుకుంటే 700 గ్రాములే వేసుకోండి. చూడండి, ఇలాంటి ఒక కేక్ టిన్ తీసుకొని లోపల మొత్తం నెయ్యిని అప్లై చేసి అడుగున బటర్ పేపర్ వేసి రెడీగా ఉంచుకున్నాను. బటర్ పేపర్ వేయకపోయినా పర్వాలేదండి, నెయ్యి అప్లై చేసేసిన మైసూర్ పాక్ ఈజీగానే డిమోల్డ్ అయిపోతుంది ఆరిపోయిన తర్వాత. ఇలా నెయ్యి రాసి ట్రేని ముందుగానే రెడీగా ఉంచుకోవాలండి. ఎందుకంటే చెప్పాను కదా, లాస్ట్ స్టేజ్ లో మైసూర్ పాక్ అనేది చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది అనమాట. అప్పుడు స్టవ్ మీద నుంచి దించిన వెంటనే మౌల్డ్ లో పోసేసేలా ఉండాలన్నమాట. లేట్ చేశారంటే కనుక మిక్చర్ గట్టి పడిపోతుంది అనమాట. సో అందుకని ఇలా ట్రేని ముందే రెడీగా ఉంచుకోవాలి. సేమ్ మనం పల్లి చిక్కీ కానీ నువ్వుల చిక్కీ కానీ పోసేటప్పుడు ముందే ట్రేని రెడీగా ఉంచుకుంటాం కదా, సో అదే ప్రాసెస్లో మైసూర్ పాకానికి కూడా ట్రేని ఇలా గ్రీస్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మీరు తీసుకునే ట్రే కూడా కొంచెం లోతుగా ఉండేది చూసి తీసుకోండి. స్క్వేర్ షేప్ ఉంటే ఇంకా బెటర్, కానీ అందరి ఇళ్లలో ఉండవు కాబట్టి కేక్ టిన్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే పాల గిన్నెలు ఉంటాయి కదా, స్టీల్ గిన్నెలు, అవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో పిండి కొలిచిన కప్పుతోనే 1.25 కప్పుల ఆయిల్ తీసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలండి. వేరుశనగ నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ ఇలా స్మెల్ వచ్చే నూనెలు మైసూర్ పాకానికి పనికిరావు. నేనైతే ఇక్కడ 1 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు నెయ్యి వేస్తున్నానండి. నేను ఇక్కడ 1 కప్పు నూనె 1/2 కప్పు నెయ్యితో ఈ మైసూర్ పాకాన్ని చేస్తున్నానండి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు, లేదంటే మొత్తం నూనెతో అయినా చేసుకోవచ్చు. నేనైతే సగం నూనె సగం నెయ్యితో చేస్తున్నాను. ఫ్లేమ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ నూనెని బాగా మరగనివ్వండి. ఈలోపు పక్కన ఇంకో బర్నర్ మీద మరొక కడాయి పెట్టుకొని ఇందులో కొలిచి పెట్టుకున్న 2 కప్పుల పంచదార వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు నీళ్లు కూడా పోసి పంచదార అంతా కరిగిపోయి తీగ పాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించండి. చూడండి, వేళ్ళతో పాకాన్ని ఇలా తీసి చెక్ చేస్తే ఇలా 2 వేళ్ల మధ్యలో తీగ రావాలన్నమాట. ఇలా కంపల్సరీ రావాలి. ఇలా వచ్చిన తర్వాతనే చల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసేసి వెంటనే బాగా కలిపేసేయండి. ఎందుకంటే పాకంలో వేసాక శనగపిండి ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది. సో విస్కర్ తో కలిపితే మీకు ఉండకట్టకుండా శనగపిండి స్మూత్ గా కలుస్తుంది అనమాట. ఉంటే విస్కర్ ని యూజ్ చేసుకోండి, లేదంటే గరిటతో అయినా సరే ఉండకట్టకుండా స్మూత్ గా కలుపుకోండి. విస్కర్ తో ఉండలు లేకుండా ఇలా బాగా కలిపిన తర్వాత ఈ మిక్చర్ ని మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేయండి. ఈలోపు పక్కన పెట్టిన నూనె కూడా బాగా కాగిపోయి ఉంటుంది కదా, అయినా కాగిపోయింది కదా అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేయొద్దు. దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టేసేయండి. మైసూర్ పాక్ మిక్చర్ రెడీ అయ్యేంత వరకు ఈ నూనె బాండి మాత్రం లో ఫ్లేమ్ మీదే ఉండాలి, స్టవ్ ఆఫ్ చేయకూడదు. చూడండి, 2 నిమిషాలకి ఇలా బబుల్స్ వస్తూ పిండి ఉడుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు పక్కన కాగుతున్న వేడి వేడి నూనెని ఒక్కో గరిట పోస్తూ అడుగు నుంచి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి. ఒక 30 to 45 సెకండ్స్కి వేసిన గరిటె నూనె మొత్తం పిండి పీల్చేసుకుంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకో గరిటె నూనె పోసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇలా నూనె పోసిన ప్రతిసారి పోసిన నూనె మొత్తం పిండి పీల్చేసుకునేంత వరకు బాగా కలిపిన తర్వాతనే మళ్ళీ నూనె పోస్తూ ఉండాలన్నమాట.
ఇందులో ఒక్క అర టీ స్పూన్ అంతా యాలక పొడి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. అలాగే ఈ స్టేజ్లోనే స్వీట్ షాప్ వాళ్ళు అయితే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేస్తారండి, మీకు కావాలంటే వేసుకోండి, నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇలా 6-7 సార్లుగా నూనె పోస్తూ కలుపుతూ ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇక్కడే కొంచెం ఓపికగా చేయాలండి, త్వరగా అయిపోవాలని వెంటనే నూనె పోసేస్తూ కలిపేస్తే రెసిపీ పర్ఫెక్ట్గా రాదు. పిండి నూనెను పీల్చుకున్న తర్వాతనే మళ్ళీ నూనె పోస్తూ ఉండాలన్నమాట. అంటే మినిమం 30 సెకండ్స్ అయినా గ్యాప్ ఇస్తూ నూనె పోయాలి. చూడండి, 6-7 గరిటెలు నూనె పోసి ఇంకా 2 గరిటెలు నూనె మిగిలింది అన్నప్పుడు కన్సిస్టెన్సీ చూడండి, పిండి ఇలా దగ్గర పడుతుంది అనమాట. అలాగే మిక్చర్ కూడా ప్యాన్ని వదులుతూ ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఇలా వచ్చింది అంటే ఇంకా మైసూర్ పాక్ మిక్చర్ రెడీ అయిపోయినట్టే. మీరు ఇంకా ఈ మిక్చర్ ని కలుపుతూ కుక్ చేస్తూ ఉన్నారంటే మిక్చర్ గట్టిగా అయిపోయి ఆరిన తర్వాత మైసూర్ పాక్ పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. అందుకే ఈ కన్సిస్టెన్సీని మాత్రం మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదే ఈ రెసిపీకి కీ స్టెప్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా రాగానే మిగిలిన 2 గరిటెల నూనె ఉంది కదా, అది కూడా మొత్తం పోసేసి ఇంకా కలపొద్దు. అస్సలు కలపకుండా వెంటనే రెడీగా ఉన్నటువంటి మోల్డ్లో పోసేసేయండి. మోల్డ్లో పోసిన తర్వాత ట్యాప్ చేయడం కానీ గట్టిగా నొక్కడం కానీ చేయకూడదు, ఎందుకంటే లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉంటాయి కదా, అవి క్లోజ్ అయిపోతాయి. అప్పుడు మీకు మైసూర్ పాక్ అంత గుల్లగా రాదనమాట. సో పైన ఇలా అడ్జస్ట్ చేయండి చాలు. చూడండి, మోల్డ్లో పోసాక కూడా మిక్చర్ ఇంకా కుక్ అవుతూనే ఉంటుంది. దీనిపైన 1 టీ స్పూన్ పంచదారని ఇలా చల్లితే చాలా బాగుంటుందండి. స్వీట్ షాప్స్ లో కూడా వేస్తారు. కొన్ని చోట్ల అయితే బాదం పిస్తాని కూడా గార్నిషింగ్ కోసం సన్నగా చాప్ చేసి వేస్తారు, మీరు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇది ఒక 10 నిమిషాలు అలా కొంచెం సెట్ అయిన తర్వాత ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఇలా అడుగున వరకు ఖర్చు పెట్టుకోవాలి, ఎందుకంటే మైసూర్ పాక్ చల్లారిపోయిందంటే గట్టి పడిపోతుంది, అప్పుడు కట్ చేయడానికి రాదు. సో 10 నిమిషాల తర్వాత ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్స్ పెట్టుకొని దీన్ని ఒక 3 గంటల వరకు పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారిపోవాలి. ఈలోపు లోపల మంచి కలర్తో మైసూర్ పాకు చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. అయితే 2 గంటల తర్వాత చూడండి నేనేం చేశానో, ఒక ప్లేట్లో మోల్డ్ని ఇలా కొంచెం క్రాస్గా బోర్లించి పెట్టాను. చూడండి, ఇలా సెటప్ చేసి 1 గంట సేపు అలా ఉంచేసాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల అడుగున ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, అదంతా ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మైసూర్ పాక్ మనకంతా ఆయిలీగా అనిపించదు. ఇప్పుడు ఎడ్జెస్ని ఇలా నైఫ్తో కొంచెం లూజ్ చేసి డిమోల్డ్ చేసేయండి. చూడండి, లోపల కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ నేను తీసుకున్న 1/2 కిలో శనగపిండికి అరౌండ్ 1.5 kg వరకు మైసూర్ పాక్ అయ్యిందండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1400 గ్రామ్స్ వరకు మైసూర్ పాక్ అయ్యింది. దీన్ని బట్టి మీరు క్వాంటిటీని పెంచుకోవడమో తగ్గించుకోవడమో చూస్ చేసుకోండి. పీస్ చూస్తున్నారు కదా, కలర్ కానీ టెక్స్చర్ కానీ మధ్యలో బ్రౌన్ షేడ్తో అటు ఇటు లైట్ షేడ్ వచ్చి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లానే ఉన్నాయి కదా. టేస్ట్ కూడా సేమ్ స్వీట్ షాప్ నుంచి తెచ్చారా అన్నట్టుగానే ఉంటాయండి. చూడండి, ఒకటి బ్రేక్ చేసి చూపిస్తున్నాను. చూసారా, లోపల కూడా గుల్లదనం వచ్చి హోల్స్గా మొత్తం క్లియర్గా పర్ఫెక్ట్ రెసిపీ పోస్ట్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, రిప్లై చేస్తాను. వీటిని ఒక డబ్బాలో 8గా మూత పెట్టి ఉంచుకుంటే 2-3 ఫ్రెష్గానే ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరాయో మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో